ఒక అడుగు ముందుకు, 2 అడుగుల వెనక్కు అన్నట్లు తయారైంది తెలంగాణ స్థానిక ఎన్నికల సంస్థ ప్రక్రియ. ఎప్పటికప్పుడు రేపో మాపో ఎన్నికలు అన్నట్లుగానే డెవలప్మెంట్స్ కనిపిస్తూ వస్తున్నాయి. కానీ ఈసారి ఇంకా డిఫరెంట్ సినారియో ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఓవైపు రిజర్వేషన్ల పెంపు అంశంపై కోర్టులో పెండింగ్ ఉండగానే ఇటు తెలంగాణ ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ను విడుదల చేసింది. అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్, అదే రోజు నామినేషన్లు ప్రారంభమవుతాయని ఎస్ఈసి తెలిపింది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల కోట 50% దాటడంపై హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలైంది. విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న కోర్టు ఇచ్చే ఆదేశాలపై లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నట్లా లేనట్లా అనేది తేల్చనుంది. రిజర్వేషన్లపై జీవో రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కావాలంటే ఎన్నికలను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు? 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న విషయం తెలియదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 3 తీర్పులను హైకోర్టులో ప్రస్తావించారు పిటిషనర్ తరపున న్యాయవాది. అయితే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిందన్న విషయాన్ని లేవనెత్తారు అడ్వకేట్ జనరల్. దీంతో అవసరమైతే మరో 2-3 నెలల సమయం కోరుతూ అఫిడవిట్ వేసుకోవాలని సలహా ఇచ్చింది కోర్టు. అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఈసీని హైకోర్టు అడగగా ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామని ఈసీ చెప్పింది. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా విచారిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఈ క్రమంలో అక్టోబర్ 8న హైకోర్టు ఇచ్చే ఆదేశాల మీదే లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది. అయితే మహారాష్ట్ర ఎపిసోడ్ను గుర్తు చేస్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. మహారాష్ట్రలో అక్కడ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో 50% లిమిట్ను దాటి రిజర్వేషన్లను పెంచి ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికలు అయిపోయాయి. స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత 6 నెలలకు కోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల్లో గెలిచిన వారి సభ్యత్వాలను కూడా రద్దు చేసింది. మళ్ళీ రిజర్వేషన్ కోటాను 50%కి లోబడి ఎన్నికలు పెట్టాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆర్డర్స్ ప్రకారం మహారాష్ట్రలో మళ్లీ స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు దాటద్దన్న నిబంధనను అతిక్రమించడానికి వీల్లేదు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఇప్పట్లో సాధ్యం కాదన్న టాక్ వినిపిస్తుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది కాబట్టి ఎన్నికలు ఆపొద్దు అనుకుంటే చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్ల ఇంప్లిమెంట్ కాకుండానే ఎలక్షన్స్ జరగొచ్చు. ఒకవేళ బీసీ కోటా అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అంటే మాత్రం లోకల్ బాడీ పోల్స్ మరొకసారి వాయిదా పడటం ఖాయమని అంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. మరొక వైపు ఇప్పటికే గ్రామాల్లో స్థానిక అలజడి స్టార్ట్ అయిపోయింది. పోటీ చేసే అభ్యర్థులు ఆల్రెడీ ప్రచారానికి హోరెత్తిస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో దసరా పండుగ కూడా వచ్చేసింది. దీంతో ఎన్నిక బరిలో నిలవాలనుకునే అవకాశాలు కూడా కోర్టు టెన్షన్ పెడుతోంది. ఎన్నికలు జరుగుతాయో వాయిదా పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరగవని ఖర్చు పెట్టకుండా ఉంటే వెనకబడిపోయే పరిస్థితి. ఒకవేళ ఓటర్లు మచ్చిక చేసుకునేందుకు దసరా సందర్భంగా దావత్లు, లిక్కర్ బాటిల్స్ ఇస్తే ఖర్చు తడిసి మోపెడవడం ఖాయం. తీరా అంతా ఖర్చు పెట్టి హంగామా చేశాక ఎన్నికలు వాయిదా పడితే పరిస్థితి ఏంటా అని లోకల్ లీడర్స్ కూడా ఆందోళనలో ఉన్నారంట. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందో, స్థానిక పోరు ఉన్నట్లా లేనట్లా అనేది తెలియాలంటే మరొక వారం రోజులు వెయిట్ చేయాల్సిందే.